condition. Tangency condition. R is equal to dm. Perpendicular distance from center to line is equal to radius. ఏ లైన్ అయితే ఆర్ ఈక్వల్ టు డి మెయింటైన్ చేస్తుందో ఆటోమేటిక్ గా దట్ లైన్ బికమ్స్ టాంజెంట్. ఈ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ క్యాల్కులేట్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి? S1 is equal to 0. Equation of tangent S1 is equal to x(x1) plus y(y1) plus g of x plus x1 plus f of y plus y1 plus c equal to 0. సో ఇక్కడ గివెన్ పాయింట్ వచ్చేసి x1 y1. ఈ g అండ్ f హాఫ్ చేస్తూ తీసుకున్నాం అంతే కదా. ఇక్కడ 2g minus 2 ఆల్ యూ నో దిస్ కదా. 2g minus 2 g minus 1. 2f4 f is 2. ఓకే. సో సర్కిల్ ఈక్వేషన్ చేయగానే వాట్ ఈస్ జీ, వాట్ ఈస్ ఎఫ్, వాట్ ఈస్ సి క్లారిటీ ఉండాలి. అఫ్ కోర్స్ సి ఇక్కడ కాన్స్టెంట్ ఇవ్వలేదు, 0 అది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఈక్వేషన్ చూడండి. గివెన్ పాయింట్ x1 y1 టాంజెంట్ లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 ఎంతమ్మా 3, x into 3 ప్లస్ y1 is -1. ఓకే. g of what is g here? -1 into x plus x1 is 3 again. F is how much? 2 into y plus y1 is -1. ఓకే. C కాన్స్టెంట్ క్వశ్చన్ లో ఇవ్వలేదు, ఇక్కడ ఈక్వేషన్ లో కాన్స్టెంట్ లేదు కాబట్టి మనం కూడా తీసుకో ఈజ్ ఈక్వల్ 0 పెట్టేస్తాం. ఓకే. ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి. 3x minus y minus x minus 3 జస్ట్ ఎక్స్పాండ్ చేయండి. ప్లస్ 2y minus 2 y minus 1 కదా, 1 ఈజ్ ఈక్వల్ టు 0. Now 3x minus x which is 2x, 2y minus y which is plus y. Next -3 minus 2 minus 5 is equal to 0. Okay, the first part we got equation of tangent. Two x plus y minus 5 equal to 0. Okay, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చేసింది. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు సర్కిల్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ అయిపోతే ఇక్కడ వరకు మీకు 2 మార్క్స్ ఇచ్చేస్తారు ఎగ్జామ్. ఇంకొక 2 మార్క్స్ కి మనం సాల్వ్ చేయాలి. క్వశ్చన్ అడిగింది 4 మార్క్స్ కి 17 TS లో ఇచ్చాడు. ఏమంటున్నాడు వాడు? ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ అదర్ టాంజెంట్ ప్యారలల్ టు ఇట్. అంటే దీనికి ప్యారలల్ ఉండే టాంజెంట్ అంటుంది. కాబట్టి లెట్ చూడండి ఇక్కడ, లెట్ ఏ లైన్ ప్యారలల్ టు, let a line parallel to 2x plus y minus 5 is equal 0 is. చూడండి ప్యారలల్ లైన్ ఎలా రాయాలంటే ఎక్స్ వైని ఎప్పుడు డిస్టర్బ్ చేద్దాం. వైల్ రైటింగ్ ప్యారలల్ లైన్ యూ షుడ్ రైట్ ఎక్స్ అండ్ వై యాజ్ ఇట్ ఈస్. ఓన్లీ కాన్స్టెంట్ ప్లేస్ లో ప్లస్ కే తీసుకోవాలి. ఓకే. ఎప్పుడైనా సరే ప్యారలల్ లైన్ ఎలా రాయాలంటే డోంట్ డిస్టర్బ్ ఎక్స్ అండ్ వై, జస్ట్ రైట్ ప్లస్ కే ఇన్ ప్లేస్ ఆఫ్ కాన్స్టెంట్. అయిపోయింది. 2x plus y plus k equal to 0. This is the parallel line. ఓకేనా. ఇప్పుడు ఇదేం కావాలి? టాంజెంట్ కావాలి. ఓకే. అంటే ఈ లైన్ టాంజెంట్ ఎప్పుడు అవుతుంది? వెన్ ఇట్ మెయింటైన్ r ఈజ్ ఈక్వల్ టు d. ఓకే. అయిపోయింది. నా ఇప్పుడు సెంటర్ ఆల్రెడీ చేసాం. g అండ్ f ఉన్నాయంటే సెంటర్ వచ్చేస్తుంది కదా. తీసుకోండి సెంటర్ ఆఫ్ సర్కిల్. Center of circle minus z comma minus f which is equal to, we have g here, we have f here, 1 comma minus. Radius r is equal to under root g square plus f square minus c, which is 1 plus 4 minus c అంటే కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ సర్కిల్ లో ఇవ్వలేదు.
ఆల్రెడీ మీ అందరికి హౌ టు ఫైండ్ రేడియస్ సెంటర్ అనేది తెలుసు కదా, అప్లై చేసుకోండి. చేసేస్తున్నాం. నెక్స్ట్ ఇంకేం కావాలి? ఆర్ ఈక్వల్ డి, టాంజెంట్ కండిషన్ డి కావాలి. దిస్ ఇస్ ఆల్సో యు నో వాట్ ఈస్ డి. డి ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్. ఓకే, సెంటర్ ఏంటి ఇక్కడ? సెంటర్ ఈజ్ 1, -2. సెంటర్ 1, -2 లైన్. లైన్ ఎవడు చెప్పండి? 2x ప్లస్ y ప్లస్ k ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ k అన్నోనం. k క్లారిటీ వస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఆ k ఎట్లా చేయాలి? k క్యాల్కులేట్ చేయడానికి ఇది టాంజెంట్ అవుతుంది కాబట్టి ఆర్ ఈక్వల్ డి ఇప్పుడు అప్లై చేస్తాం. ఫస్ట్ డి చేశాక ఆర్ ఈజ్ ఈక్వల్ డి అప్లై చేద్దాం. సో డి ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్, అప్లై చేయండి మళ్ళీ. డి ఎట్లా చేయాలి? ఆర్ 2 into 1, ఓకే, x(x1) 2x1, this is x1 y1. Substitute 1, -2 in place of x and y. Okay, plus k as it is. by ఏముంటుంది ఇక్కడ? అండర్ రూట్ x కోఎఫిషియంట్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ y కోఎఫిషియంట్ స్క్వేర్ 1 స్క్వేర్ అయిపోయింది. సో చూడండి, 2 into 1 2, 2 - 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ సింపుల్ గా k/√5 అనేది వచ్చింది. చూడండి, ఈజీ అయిపోయింది. ఇప్పుడు టాంజెన్సీ కండిషన్ ఆల్రెడీ ఇచ్చాను కదా మీకు, ఫైనల్ పార్ట్కి వచ్చేసి. వాట్ ఈస్ టాంజెన్సీ కండిషన్? ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి. రైట్ నౌ టాంజెన్సీ కండిషన్ ఆర్ ఈక్వల్ టు డి అప్లై అయ్యండి. ఆర్ అంటే ఎంత? √5. డి ఎంత? k/√5. క్రాస్ మల్టిప్లై చేసుకోండి. k ఈజ్ ఈక్వల్ టు 5. కాబట్టి ఇక్కడ మాడ్యులస్ ఉంది కదా సార్ అంటే మాడ్యులస్ మెయింటైన్ చేయండి. ఇక్కడ mod k ఈజ్ 5. మాడ్యులస్ రిమూవ్ చేయండి, యూ కెన్ గెట్ +or-. ఓకే, అంటే ఇప్పుడు ఈ టోటల్ సెకండ్ పార్ట్ మెయిన్ ఈక్వేషన్ ఏంటి అంటే 2x + y + k = 0. దీన్ని ఈక్వేషన్ 1 అంట. ఓకే, సో ఈక్వేషన్ 1 లో మనకు అన్నోన్ ఏంటి? k వాల్యూ. ఆ k వాల్యూ ఎంత వచ్చిందమ్మా? +or-5. దేర్ఫోర్ ఇప్పుడు ద రిక్వైర్డ్ ఈక్వేషన్, ఫైనల్ పార్ట్, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏమవుతుంది? 2x + y, k ప్లేస్ లో ఏం తీసుకోండి? +or-5 ఈజ్ ఈక్వల్ 0 తీసుకోండి. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 2x + y +or-5 ఈక్వల్ టు 0. ఇందులో చూడండి, ఆల్రెడీ -5 తోటి మీకు ఆన్సర్ ఒకటి వచ్చేసింది. అదే, ఆల్రెడీ -5 తోటి ఒక ఆన్సర్ ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ఈ +or-5 లో ఓన్లీ ప్లస్ ఒకటే కన్సిడర్ చేయండి. ఓకే, ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 2x + y + 5 ఈక్వల్ టు 0. ఇది కూడా టాంజెంట్ అవుతుంది అండ్ ప్యారలల్ టు దిస్ లైన్ అవుతుంది. ఓకే, ఎక్కడ ఉంటుంది సార్ మరి ఇది? ఒరిజినల్ టాంజెంట్ అనుకుంటే ఇంకో టాంజెంట్ దీనికి ప్యారలల్ ఉంటుంది. ఓకేనా, మేబీ సంథింగ్ ఇక్కడ జనరల్లీ యూ కెన్ టేక్ లైక్ దట్. గుడ్ క్వశ్చన్.